చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. రాయలసీమకి అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్ నిన్న మాట్లాడిన మాటలు? సార్, ఇప్పుడు ఆ రాయలసీమ ఇవన్నీ కూడా జనాలకు అందరికీ తెలుసు. ఏం జరిగింది, ఏ డేట్స్లో ఏం జరిగింది అనేది జనాలకు అందరికి కూడా తెలుసు. ఇదే రాయలసీమలో 102 ప్రాజెక్టులు ఆపేసిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అసలు కనీసం అన్నమయ్య గేట్ కొట్టుకుపోతే ఎప్పటికి వెళ్ళారు సార్ ఈయన పరామర్శలకు కూడా చేయనటువంటి తీరిగ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటమా? మళ్ళీ ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విషపూరిత రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇందాక ఎలన్ మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఆ పక్క ఇవి ఇచ్చాం, ఈ పక్క అవి ఇచ్చాం అంటున్నారు. ఏ పక్కలో చోట్ల ఆయన ఏ పక్కలో చెప్తారని చూస్తూ ఉన్నా కానీ ఆ పక్క ఈ పక్క అంటా ఉన్నారు. సరే, ఇప్పుడు రాష్ట్రంలో వేగంగా జరుగుతున్నంత అభివృద్ధి పెట్టుబడి ప్రవాహాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఓర్వలేకపోతా ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ. సార్, ఈరోజు అమరావతి గురించి మాట్లాడారు, అన్నిటి గురించి మాట్లాడారు. ఆ తర్వాత రాయలసీమలో పెట్టుబడులు తీసుకురావట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఫ్యాక్టరీలు కంపెనీలన్నీ తరలిపోతాయని చెప్తా ఉన్నారు. కియా పరిశ్రమ ఎవరు తీసుకొచ్చారు సార్? కాకపోతే వీళ్ళు వాళ్ళ నాన్నగారు లెటర్ రాస్తే వచ్చిందని చెప్పుకున్నారులేండి క్రెడిట్ కోసం. సరే, దట్స్ ఓకే. ఆ తర్వాత కియా పరిశ్రమకు ఉన్నటువంటి అనుబంధ సంస్థలన్నింటినీ చెదరగొట్టడానికి ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్ గారు బెదిరించినటువంటి వీడియోలు రాలేదా బయటికి? ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, అమెరాన్ బ్యాటరీస్ మేమే దండం పెట్టి పంపించేశాం అని చెప్పినటువంటి మాటలు మర్చిపోయారు అనుకుంటున్నారా జనాలు? ఆ తర్వాత మరొకటి, అండర్వేర్ కంపెనీ జాకీ అండర్వేర్ కంపెనీ రాప్తాడులోకి వస్తే దాన్ని కూడా తరిమేశారు కదా సార్. ఇక వీళ్ళు రాయలసీమలో ఉన్నటువంటి వాటి గురించి, రాయలసీమ గురించి ప్రేమలకు బాస్తా ఉన్నారు. సార్, ఇప్పుడు ఎలన్ మోహన్ రెడ్డి గారు రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి కదా. నేను చెప్తా, రాయలసీమలో మేము పెట్టుబడులు పెట్టిన ఈ జిల్లాకు 5 చెప్తాను. మేము తీసుకొచ్చినటువంటి కంపెనీలు, గ్రౌండ్ అవ్వబోతున్నటువంటి కంపెనీలు, ఎకోరెన్ ఎనర్జీ 1662 కోట్ల రూపాయలతో పెట్టుబడి సార్, 350 ఉద్యోగాలు ఇస్తూ ఉంది. టాటా పవర్ 2000 కోట్ల రూపాయలతో పెట్టుబడి అనంతపురంలో, ఇవన్నీ కూడా 1350 ఉద్యోగాలు ఇస్తూ ఉంది. ఆ తర్వాత సెయిల్ మీరు పంపించేశారు కదా, మీరు దండం పెట్టి పంపించేశారు కదా, మీ పాలనలో వెళ్ళిపోయింది కదా, ఆ సెయిల్ కంపెనీ 50,000 కోట్ల రూపాయలతో మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి వెనక్కి వచ్చింది. ఆ తర్వాత ఏపీఎన్జీఎల్ హరిత్ అమృత్ కంపెనీ 22,000 కోట్లతో 8,300 ఉద్యోగాలు ఇస్తూ ఉంది. ఇవి కేవలం అనంతపురం జిల్లాలో సార్. అన్నమయ్య జిల్లాలో చూసుకుంటే మేఘా ఇంజనీరింగ్ 10,300 కోట్ల రూపాయలు పెట్టుబడితో 3,000 ఉద్యోగాలు ఇస్తూ ఉంది. ఆస్ట్రా గ్రీన్ ఎనర్జీస్ 8,240 కోట్ల రూపాయల పెట్టుబడితో 4,000 ఉద్యోగాలు ఇస్తూ ఉంది. చిత్తూరులో చూసుకుంటే ఏఈబిఎస్ ప్రోటీన్స్ శ్రీజ మహిళా ప్రొడ్యూసర్ సార్ 350 కోట్లు 790 ఉద్యోగాలు. ఏఎస్ ఇంటర్నేషనల్ 1000 కోట్లు 2,000 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా ఏ జిల్లాకి ఎన్ని ఇచ్చారో లెక్కలతో చెప్పమంటే చెప్తాం. ప్రతిదీ సార్, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుపతిలో మేము 32 కంపెనీలు మేము తీసుకురావడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ ప్రవాహంగా ఉన్నాయి. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే కొన్ని కంపెనీలు, ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీలు కూడా చెప్తారు. అందులో వాటన్నిటికీ అంట పాపం పరిశ్రమలు ఈ వ్యాపారాలు చేసుకోవడానికి వీలు లేకుండా ఉందట. సో జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. సరే, ఎలన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 2019-2024 మధ్య కాలంలో రాష్ట్రంలో కేవలం 18 కంపెనీలే గ్రౌండ్ అయ్యాయి. 2019-24లో కేవలం 18 కంపెనీలు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. వీటి ద్వారా వచ్చిన ఉద్యోగాలు కేవలం 9,000 అని చెప్పి ఆర్టీఐ లెక్కలు బట్టబయలు చేసిన మాట వాస్తవం కాదా? ఆ తర్వాత 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయంటే మనం చూసుకోవచ్చు. ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి కూడా ఉన్నాయి. వాటి ద్వారా 93,802 ఉద్యోగాలు గ్రౌండ్ అయ్యాయని కల్పించబడ్డాయని, 39,213 ఎంఎస్ఎంఈ యూనిట్లు గ్రౌండ్ అయ్యాయని, వాటి ద్వారా 4,19,549 ఉద్యోగాల కల్పన జరిగిందని వైసీపీ మంత్రి, చనిపోయినటువంటి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట వాస్తవం కాదా?
ఎందుకు ఇంత విష ప్రచారాలు చేస్తారు? మేము 4,19,549 ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నండి? కేవలం 9,000 ఉద్యోగాలు మీరు 5 సంవత్సరాల్లో 18 కంపెనీల ద్వారా ఇచ్చినటువంటి ఉద్యోగాలు. ఇప్పుడు చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్రోహి ఎవరో? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కంపెనీల గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వుతా ఉన్నారు సార్. మామూలుగా కాదు, కప్పం కట్టాలా? ఇప్పుడు గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇట్లాంటి కంపెనీలన్నీ కప్పం కట్టొచ్చాయా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? నవ్వుతారు సార్. గూగుల్ మరి ఏమన్నా భూములు ఇస్తేనేమో వాళ్ళకు భూములు ఇస్తున్నారంటారు, ఏదో అని అంటేనేమో కప్పం కడుతున్నాం అంటారు. గూగుల్ కూడా కప్పం కడితేనే వచ్చిందా సార్? కాగ్నిజెంట్ కూడా అలానే వచ్చిందా? టీసీఎస్ కూడా అలానే వచ్చిందా? మీకు నిన్న నారా లోకేష్ గారు క్లియర్గా చెప్పారు, క్రెడిట్ కావాలంటే తీసుకోండి, మీరే తీసుకోండి క్రెడిట్ కావాలంటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం అడ్డం పడద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇంకొకటి వంశీకృష్ణ గారు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ రాజధాని విషయం సంబంధించి మరొకసారి కోర్టుకు వెళ్ళే ఉద్దేశం కూడా ఉన్నట్టుగా మరి మనకి మా మాటల్లో అయితే తెలుస్తుంది. నిజంగా